ఈరోజు శివరాత్రి. మా వారు పూజ చేస్తున్నారు. ఉపవాసం అది ఏమి ఉండము, కానీ పూజ చేస్తాం. ఈరోజు ఈయన మొదలు పెట్టారు పూజ. అయిన తర్వాత నేను చేసుకుంటా. ఈరోజు మా కృష్ణుడు. హాయ్, నా పేరు మంగాస్ ప్రపంచం. ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ చల్లగా ఉండాలని శివ పరమేశ్వరు దైవాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను మా వారు పూజ చేసుకున్నాము. మా దేవుడు నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, మా దేవుడు ఇది. నేను పూజ చేసుకున్నాము. ఉపవాసం ఏమీ చెయ్యను, కానీ మా వారు నేను మామూలుగానే తినేస్తాము. కానీ మా పని వాళ్ళు ఉన్నారు, 2 ఫ్యామిలీలు, వాళ్ళని చూపిస్తాను. వాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా అందరూ ఉపవాసం చేస్తారు ఈరోజు. వాళ్ళు కూడా చూపిస్తాను. ఈ 2 ఫ్యామిలీలు మా ఇంట్లో ఉంటారు. ఒక రూమ్లో శ్రీదేవి, 2 అబ్బాయిలు, తనకి లక్ష్మి, 3 అమ్మాయిలు పక్క రూమ్లో ఉంటారు. వీళ్ళ పూజలు చేశారు, చూపిస్తాను రండి. శ్రీదేవి, నీ పూజ ఏది? వీళ్ళు పిల్లలు అందరూ కూడా శివరాత్రి చేసుకున్నారు. వీళ్ళు బాగా పిల్లలతో సహా అందరూ పిల్లలు కూడా ఉపవాసం చేశారు. ఇంకా వీడు కూడా ఉపవాసం చేశారు. ఇంకో ఫ్యామిలీ, ఇంకా వీళ్ళు కూడా 2 ఫ్యామిలీ, వీళ్ళ 3 పిల్లలు, వీళ్ళ 3 కూడా ఉపవాసాలు చేశారు. తీసి ఇక లక్ష్మీ పూజ చేసింది. ఇక వీళ్ళ పూజ. వీళ్ళ పూజ చేశారు. ఇంకా లక్ష్మి, ఇంకా పిల్లలు వీళ్ళంతా ఉపవాసం ఉన్నారు. చాలా గ్రేట్ వీళ్ళు. దేవుణ్ణి ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలి అనడానికి ఏమనాలి? సర్వేజన. గుడ్. మరి ఈరోజు ఏం తింటారు మీరు? ఫ్రూట్సా? ఓకే. హాయ్ శిరీష, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? శివుని చేస్తున్నారు. నీ పేరు చెప్పు. వీళ్ళిద్దరు ట్విన్స్. లక్ష్మి పిల్లలు, 3 పిల్లలు. శ్రీదేవి పిల్లలు. వీళ్ళు శివుని తయారు చేస్తున్నారు. చూడండి, చేయండి. శిరీష ఆర్ట్ బొమ్మలు వేస్తుంది, అన్నీ ఇలాంటివన్నీ చేస్తుంది. టాలెంట్ చాలా ఉంది. వాళ్ళ అమ్మ తొక్కేస్తుందని. రేవంత్ కూడా బొమ్మలు అది బాగా వేస్తున్నాడు. శిరీష నీవే క్లాసు? రేవంత్ వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడు, కానీ ఫస్ట్ క్లాస్ అని స్ట్రాంగ్గా చెప్పాడు.
హాయ్ ఆరాధ్య, ఏం చేస్తున్నావు? హెల్పా? ఓకే. నువ్వే క్లాసు? నీ స్కూల్ ఏంటి, పేరేంటి? ఓకే. పెట్టినా కానీ శిరీష వినాయకుల్ని కూడా చాలా బాగా చేస్తుంది. మంచి హెల్ప్. చదవడంలో కొంచెం డల్లు, కానీ హెల్ప్ చేయడం కానీ అన్నీ స్పీడ్, డెకరేషన్లు అన్నీ బాగా చేస్తుంది. బుక్లో హార్ట్ అది బాగా చేస్తుంది. రేవంత్, నీ శివుడు రెడీ? ఓకే, చేయండి. పల్లవి 3 లైన్స్ చేయవా? 3 లైన్స్ మనం బుట్టు పెట్టలేము. ఇప్పుడు 3 లైన్స్ చేసి దీని మీద వైట్ పెయింట్ వేయచ్చు. నాకు ఒక అర్థమైంది. ఆరాధ్య, ఆ చిన్న చిన్న రౌండ్స్ ఏంటి? ఇవి ఎడ్జెస్ట్లో పెట్టడానికి. ఇవి ఎడ్జెస్ట్లో పెట్టడానికి. ఓకే. మీ సర్పం ఏది? ఓకే. పెట్టుకుంటే అందరూ మళ్ళీ తీసేసి పెట్టాం. ఇట్లా తీసేసి ఇట్లా గీతలు రేవత్ అన్ని పెట్టి గీతలు దాని మీద అడిగిపోతుంది. దాని మీద పెట్టపోయావా? దాని మీద వెళ్తే కింద అంటుకుపోతుంది. ఓకే ఓకే ఓకే. అంటుకుపోయినా దాని మీద అవుతేనే బాగుంటుంది. దాని మీదే ఉంచుతావు కదా ఫైనల్. అదే వాటర్తో ఇలా అంటే వచ్చింది. కొంచెం వాటర్ వేద్దాము. పల్లవి వాటర్ తీసుకురా. మీరేం చేస్తున్నారు? ఇంకా అవ్వలేదా మీది? ఆరాధ్య ఏం చేస్తుంది? దీనికి ఇట్లా అయితే బాగాలేదని మడ్డు అనిపిస్తుంది. ఓకే. అంటే శివుడికి ఎంతమంది? మీరు నలుగురు హెల్ప్ చేస్తున్నారనమాట. మెయిన్ టాలెంట్ ఎవరిది ఇందులో? మీరు ఒప్పుకోండి. మరి చెప్పండి ముగ్గురును. ఇక్కడ ఎవరు మెయిన్? మీ అమ్మ, నీదిరా? సరిగ్గా పెట్టండి. శిరీష, నీ శివుడు సూపర్గా చేసావు.
ఇప్పుడు ఏంటి మీరు నలుగురు పువ్వులు వేస్తారా? అబ్బో, రేవంత్ శివుడికి కూడా డెకరేషన్ బాగా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళది శిరీషది కాపీ కొడుతున్నారా? రేవంత్ శిరీష కాపీ. కాపీ చేస్తున్నా. మరి కాపీ చేస్తేనే టాలెంట్ ఒకళ్ళదొకళ్ళ. ఓకేనా? పువ్వులు వేయండి అందరూ. పసుపు కుంకుమ వేయండి. ఏమన్నా అనుకుంటే వేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ శివుడు శిరీష, ఈ శివుడు రేవంత్. ఈ పిల్లల టాలెంట్ చూశారు కదా. ఏమని దండం పెట్టుకోవాలి మీరు? రోజు దేవుడికి ఏమని దండం పెట్టుకోవాలి? మీనింగ్ తెలుసా మీకు? అందరూ బాగుండాలి, అందరితో మనము ఉండాలి. లోక రక్షక నారాయణ అంటే ప్రపంచం అంతా బాగుండాలి అని అర్థం. ఓకే. లేపండి జాగ్రత్తగా, నీట్గా ఇటు రండి. మంచిగా రండి. మీ దేవుడిని ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు? రండి. ఓం నమః శివాయ అనుకుంటూ రండి. అందరికీ మీరు ఏం చెప్పాలి? శివరాత్రి శుభాకాంక్షలు. ఏమని చెప్పాలి? శివరాత్రి శుభాకాంక్షలు. ఎక్కడ పెట్టాలి మీరు? వెళ్ళండి. ఒక పక్కన ఒకళ్ళు పెట్టుకోండి. శిరీష అక్కడ లైట్ శిరీష రూమ్లో లైట్ ఏమో అక్కడ పైన పెట్టండి. పైన పెట్టండి. లోకేష్ బయటకు వచ్చేసాయి. రేవంత్ పైన పెట్టు. శిరీష లైట్ ఏమ్మా. దండం పెట్టుకోండి. ఉండండి ఒక్క నిమిషం. ఇది చిన్న పిల్లలండి. వీళ్ళు చాలా అందంగా చేశారు. మా పిల్లల్ని అందరూ దీవించండి. ఓకేనా? హాయ్ చెప్పండి. ఇంకా మా పిల్లలు చేసినవి మీకు నచ్చినాయి అంటే కామెంట్ రూపంలో చెప్పండి. మా అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మంగాస్ ప్రపంచం.